హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దోస్టో క్లాక్స్. నేను మీ నాగరాజు. ఈరోజు అయితే మనం ఆల్ సీల్ టైర్స్ అయితే తీసుకున్నాం. మన వెహికల్కి 2 అడ్డ బటన్ జేకే టైర్స్ అయితే వెనక వేస్తున్నాం. ముందర ట్యూబ్లెస్ టైర్లు అయితే వేద్దాం అనుకున్నాం. ట్యూబ్లెస్ టైరు మనం హెవీ లోడ్లు వేస్తుంటాం అప్పుడప్పుడు, కాబట్టి ట్యూబ్ టైర్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు జేకే టైర్ తీసుకున్నా వెనకకి. ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పిన. అది 2 తీసుకొని, ఇంకా మనం అపోలోకి అయితే 2 టైర్లు ఉన్నాయి, అవి 2 తీసుకోవాలి. అవి 2 తీసుకొని అలైన్మెంట్ దగ్గర అయితే ఎక్కియాలి. ఎందుకంటే బయట రోడ్ సైడ్ వేస్తే వాళ్ళు టైర్ని కొట్టి ఆ డెక్స్కి ఎక్కిస్తే మొత్తం లోపల గీతలు పడి అవి మళ్ళీ టైర్ ఎక్కించిన తర్వాత వాటికి మళ్ళీ ట్యూబ్ గుచ్చుకొని మళ్ళీ పంక్చర్ అయితే అవకాశం ఉంటుంది. అలైన్మెంట్ దగ్గర అయితే మిషన్ ఉంటుంది కాబట్టి మనకు మిషన్ ద్వారా ఎక్కిస్తారు కాబట్టి మన టైర్ అనేది ఖరాబ్ కాదు. ముందు నైలాన్ వేద్దాం అనుకున్నా కానీ మన వెహికల్ మొత్తం ఎత్తేసి గలగలగలాంటిది వైట్ మన స్పీడ్ బ్రేకర్ లాంటివి పోసారు కదా, వాటి మీద అయితే మరి మొత్తం డాష్ బోర్డ్ మొత్తం కదిలి అట్లానే లూజ్ అయిపోతున్నాయి. దానివల్ల అయితే ట్యూబ్లెస్ టైర్, రేడియల్ టైర్లు వేస్తున్నా. ట్యూబ్ ఉంటుంది ముందు, వెనక అయితే జేకే టైర్ తీసుకున్నా. ఎంఆర్ఎఫ్ తీసుకొని మనం ఫ్రెండ్ ఒక ఎమర్జెన్సీలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మనం జేకే తెప్పిస్తాం. అవైతే ఇప్పుడు వేసుకొని వద్దాం. ఇవైతే వెనక జేకే టైర్స్. ఇక్కడ మా చౌటుపల్లి అయితే అవైలబుల్ లేకుండే, ఇక్కడ కాటదా నుంచి అయితే తెప్పించిన 2 టైర్స్. అలాగే ట్యూబ్లెస్ సీట్ తెమ్మని చెప్తే వాళ్ళు రావట్లేదు జేకే టైర్ల వల్ల అని చెప్పారు. సర్లే అని అపోలో తీసుకున్నా. అపోలో గిట్ట ట్యూబ్ టైరు. ట్యూబ్లెస్ అయితే మనం హెవీ లోడ్ వేసినప్పుడు ట్యూబ్ ఎయిర్ వస్తుంది మొత్తం ముందు, అటు సైడ్ ఇటు సైడ్. మనం నైట్ లోడ్ చేసుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు వెయిట్ వాడి ఒక దగ్గరనే ఎయిర్ లాగా వచ్చి టైర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకని ట్యూబ్ టైర్ అయితే కొంచెం హెవీ లోడ్ వేసినప్పుడు తట్టుకుంటుంది. అందుకని అయితే అవి తీసుకున్నా. ఇప్పుడైతే మనకు వెనకైతే టైర్లు ఇప్పేసి కొత్త టైర్లు అయితే ఫిట్ చేస్తారు. చూద్దాం పదండి. మన ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా మనం చేసే వీడియోస్ అయితే ఇలాంటి ఇంటర్వెన్షన్ వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉంటాయి. ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఛానల్ సపోర్ట్ చేసి చూడడం ద్వారా మనకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోలు తీయడానికి అయితే మనకు పుష్ చేసినట్టు అయితే ఉంటుంది. పక్కన చూస్తున్నారు కదా, అదే వేరే బయట చేయించినట్టయితే ఇప్పుడు దాన్ని తీయడానికి ఆ సుత్తలు అవి పెట్టి కొడతారు. బాగా కొట్టడం వల్ల డెక్స్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇలా అయితే ఈజీగా వెళ్తుంది, మనకి ఇట్లా టైర్లు అయితే ఖరాబ్ కావు. అందుకని అయితే ఎక్కువ మనం టైర్లు చేంజ్ చేసుకున్నప్పుడు అలైన్మెంట్ దగ్గర చేసుకుంటే మనం కొంచెం సేఫ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొట్టి ఎడ్జ్లు అన్నీ కట్ అయిపోతాయి టైర్లు. ఇక్కడైతే అలా ఏమి ఉండదు, మిషన్ మీద పెడతారు కాబట్టి ఎడ్జ్లు ఏం కట్ కావు. చూస్తున్నారు కదా, రోడ్ సైడ్ ఇంతకుముందు పంక్చర్ అయినప్పుడు ఇట్లా తీసినప్పుడు మొత్తం కొట్టి డెక్స్ మొత్తం ఖరాబ్ చేసారు. ఇప్పుడు అలానే ఎక్కిస్తే మళ్ళీ టీవీకు కాట్లు పెడుతుంది. అందుకని ఇంకా దీంతో అయితే మంచిగా రుద్దితే కొంచెం డెక్స్ లెవెల్ అవుతుంది అనమాట. అందుకని ఆ అన్న అయితే అలా నీట్గా చేస్తుండు. చూస్తున్నారు కదా, చేతికి దాక్కున్నాయి ఇవి. అట్లా ఉంటుంది అనమాట. డెక్స్ తొందర టీబుల్ ఖరాబ్ అవుతాయి. ఇంకా ఫ్రంట్కు చూస్తున్నారు కదా, ఇవే టైర్లు అనమాట. కొత్త టైర్లు ఎక్కించేటప్పుడు అయితే పౌడర్ కంపల్సరీ అయితే వేయించాలి. లేకుంటే మనం ఓవర్లోడ్ వేసినప్పుడు బాగా టైర్కు టీపు అతుక్కొని పోతుంది. పంక్చర్ అయినప్పుడు తీసేటప్పుడు టైర్కి అతుక్కొని టీపు మొత్తం అతుక్కొని ఉంటుంది, వెళ్ళదు. ఇట్లయితే ఈజీగా వెళ్తుంది పంక్చర్ అయినప్పుడు. అందుకని అయితే పౌడర్ మొత్తం అయితే ఏ టైర్ తీసుకున్నా పౌడర్ అయితే ఖచ్చితంగా వేయించాలి. నేను 4 టైర్లకు అయితే పౌడర్ వేయమని అయితే చెప్పిన. అన్న అయితే మొత్తం వేస్తాను చెప్పి ఇప్పుడైతే ఫ్రంట్ టైర్లకు అయితే వేస్తుండు. ఈ టైర్ మన ఓల్డ్ టైరు. చూస్తున్నారు ఎట్లా అయిపోయింది. ఏదో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది టైర్లను చూస్తే. అయినా కానీ వదలలేదురా నా కొడుకులు అనే విధంగా అయితే అయిపోయింది వీటి పరిస్థితి.
కొత్త టైర్లకు ఎప్పుడైనా ఎయిర్ ఎక్కువనే ఉంచాలి, ఎందుకంటే మనం ఎయిర్ తక్కువ పెట్టడం వల్ల టైర్ తొందరగా పలుగుడు అనేది వస్తుంది అన్నమాట. అందుకని నేనైతే 110 పెట్టిస్తున్నా. ఒక 1 మంత్ తర్వాత ఇంకా 100 మెయింటైన్ చేస్తా. ఇప్పుడైతే ఫ్రంట్ 100 బ్యాక్ 110 పెట్టించిన. ఒక నెల తర్వాత కొంచెం అయితే ఎయిర్ తక్కువ చేద్దాం. ఈ ప్రస్తుతానికైతే ఇంకా 1 మంత్ ఇట్లానే ఉంచుదాం. మన వెహికల్ టైర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు టైర్ల విషయానికి వస్తే అపోలో ఫ్రంట్ టైర్లకి 13,000, బ్యాక్ టైర్లకి జేకేకు 13,000, మొత్తం 26,000 అయినాయి. అలైన్మెంట్కు ఒక టైర్లు ఎక్కించినందుకు అలైన్మెంట్ చేసినందుకు ఒక 1,000 రూపాయలు, మొత్తం 27,000లో వర్క్ అయితే మొత్తం టైర్ల విషయం అయితే వెహికల్కి ఇంకెలాంటి ఇబ్బంది లేదు. టైర్లు మొత్తం మనకు కొత్తగా అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 1 ఇయర్ తర్వాత చూద్దాం. అప్పటి వరకు అయితే ఏ టైర్లు నడుస్తాయి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్.